ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లు పంత్, అయ్యర్ పై కాసుల వర్షం కురిసింది. వేలంలో ముందుగా శ్రేయస్ కు పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. తర్వాత వేలంలోకి వచ్చిన పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో కేవలం ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసమే 53.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లతో కోల్కతా దక్కించుకుంది. భారత బౌలర్లు చాహల్, హర్షదీప్ సింగ్లు 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి రాక ఇద్దరు బౌలర్లను 18 కోట్ల భారీ ధరతో పంజాబ్ సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఫాస్ట్ బౌలర్ రబాదాను 10.75 కోట్లతో, ఇంగ్లాండ్ ఆటగాడు బోస్ బట్లర్ను 15.50 కోట్లతో గుజరాత్ దక్కించుకుంది. టీమిండియా క్లాసిక్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 14 కోట్లతో, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు 11.75 కోట్లు, కివీస్ ఆటగాడు హరీ బ్రూక్ ను 6.25 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టెయినిస్ ను 11 కోట్లతో, మ్యాక్స్వెల్ ను 4.20 కోట్లతో పంజాబ్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను 9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రాహుల్ త్రిపాఠిని 3.4 కోట్లకు, రచిన్ రవీంద్రను 4 కోట్లకు, దేవాన్ కాన్వేను 6.25 కోట్లతో సిఎస్కే కొనుగోలు చేసింది. మార్కమ్ ను 2 కోట్లతో లక్నో దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కనీసం ధర 2 కోట్లు కాగా అతడిని 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెగ్గర్ ను 9 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండర్ హర్షల్ పటేల్ ను 8 కోట్లకు, భారత బౌలర్ షమీని 10 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్టాల్ ను 11.50 కోట్లకు, లివింగ్ స్టోన్ ను 8.75 కోట్లకు, ఆస్ట్రేలియన్ పేసర్ హజిల్వుడ్ ను 8.75 కోట్లకు, భారత్ బ్యాట్స్మెన్స్ జితేష్ శర్మను 11 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ ను 12.50 కోట్లకు, శ్రీలంక బౌలర్ మహేష్ తీక్షణను 4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్న డేవిడ్ వార్నర్, బెయిన్ స్టో, దేవదత్ పడిక్కల్ ఆన్ స్టోన్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికి వచ్చిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో ఆన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయారు. ఇక వార్నర్ కంటే ముందు పడిక్కల్ ఈ వేలంలో మొదటి ఆన్ సోల్డ్ ఆటగాడిగా నిలిచారు. మరో విధ్వంసకర ఆటగాడు బెయిన్ స్టోన్ ఫ్రాంచైజీలు తీసుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.